Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. పవన్ కళ్యాణ్ ఎందుకని ఏరికోరి కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు తీసుకుంటున్నాడు? కేవలం తన కులం ఓట్లు తనకి పడతాయి అనే ఆలోచన మాత్రమే కాదు, దీని వెనుక బీజేపీ లెక్క కూడా ఉంది. అలాగే రిజర్వ్డ్ స్థానాలు బీజేపీ అడుగుతోంది. ఇది కూడా ఓ లాంగ్ టర్మ్ ప్లానింగ్లో భాగమే. వీటితో పాటు రేపు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అసలు గేమ్ మొదలు పెట్టాలి అన్నది బీజేపీ ఆలోచన. అదేంటో వివరంగా చూసే ముందు విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీస్ చూసేయండి. ఏపీలో బీజేపీ ఎన్నోసార్లు దండయాత్రలు చేసింది. టీడీపీతో పొత్తులు పెట్టుకుంది, విడిపోయింది. ఈసారి మాత్రం అలా కాదు. వచ్చే ఎన్నికల కోసం పెట్టుకున్న పొత్తు పార్టీకి పునాదిలా పనిచేయాలనే వ్యూహంతో సిద్ధమవుతోంది. రాష్ట్రంలో నాయకులపై ఆధారపడటం కాదు, 5 సభ్యులతో ఓ బృందం ఢిల్లీ స్థాయిలో ఏర్పాటైంది. వాళ్ళ సూచనల ప్రకారమే పవన్ కళ్యాణ్ కూడా నడుస్తున్నారు. అందుకే బీజేపీ వ్యూహం ఏపీ రాజకీయాలను మార్చే అవకాశాలు లేకపోలేదు. ముందు బలంగా ఉన్న చోట్ల జెండా పాతే ఎత్తుగడ. కులముద్ర పాడినా మిగతా వర్గాలు ఏమనుకున్నా పవన్ లెక్క చేయడం లేదు. కాపు జనాభా ఎక్కువగా ఉన్న చోట్ల టికెట్లు అడిగి తీసుకుంటున్నాడు. ఇటు బీజేపీ రిజర్వ్డ్ స్థానాల మీద కన్నేస్తోంది. రిజర్వ్డ్ సెగ్మెంట్లలో టీడీపీ ఎలాగో గెలవదు కదా, అందుకే అడుగుతున్నాం అని చెబుతున్నా అసలు లెక్క వేరే ఉంది. జనసేన ముందు నుంచి బీజేపీతో పొత్తులో ఉంది. పవన్ కళ్యాణ్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఫర్ బీజేపీ. అందుకే ఆ 2 పార్టీలు ఉమ్మడి వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. పొత్తులో ఉన్న 3వ పార్టీ పెద్దన్న టీడీపీకి ఉన్నంత బలగం కానీ జనసేనకి బీజేపీకి లేవు. అందుకే టీడీపీ బలాన్ని వాడుకుంటూ భవిష్యత్తులో బలపడాలి అన్నదే ఎత్తుగడ. రిజర్వ్డ్ స్థానాలు ప్రత్యేకంగా బీజేపీ అడగడం కూడా అందులో భాగమే. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా రిజర్వ్డ్ స్థానాలలో బీజేపీ బలపడుతూ వస్తోంది, గెలుస్తోంది. కాంగ్రెస్ వీక్ కావడంతో పాటు సమాజంలో అట్టడుగు వర్గాలకు చేరువగా వెళితే పార్టీ మూలాలు బలపడతాయన్నదే ఆలోచన. ఇక పవన్ ఎలాగూ తన కులం ఓట్లున్న స్థానాల్లో గెలుస్తున్నారు అనుకుందాం. అంటే ఇటు పవన్ బలం పెరగడంతో పాటు అటు బీజేపీ నిలదొక్కునే చోటు కూడా దొరికినట్టే అవుతుంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అమలు చేసే ఆలోచనలో బీజేపీ. ఓడిన వైసీపీ నేతల్ని చేర్చుకుంటే ఏపీ వ్యాప్తంగా పట్టు దొరికే అవకాశం. కేంద్రంలో ఉన్న అధికారం ఆసరాతో రాజకీయ అజెండా అమలు చేయాలన్నది ఆలోచన. గెలిచే పార్టీలతోనే కలవడం, గెలవకపోతే మిత్రపక్షాలని కూడా పక్కన పడేయడం బీజేపీకి అలవాటు. బీహార్లో చూడండి, ఎల్జేపీ చీలక వర్గాన్ని డమ్ చేసేసి చిరాగ్ పాస్వాన్తో పొత్తు పెట్టుకుంది బీజేపీ. అంతకు ముందు ఏపీలో జగన్కి మోడీ అన్ని రకాలుగా సహకరించడం చూసాం. కానీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశం లేదు అనే అంచనాతో టీడీపీతో మళ్ళీ కలిసింది బీజేపీ. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన గెలిచిన సీట్లు ప్లస్ బీజేపీ గెలిచే సీట్లు ప్లస్ వైసీపీ నుంచి వచ్చి చేరే నేతలు, వీళ్ళంతా తమ సైన్యం కావాలి అని బీజేపీ ఆలోచన అన్నమాట. సో ఇలాంటి లాభసాటి వ్యూహాలతో పక్కా ప్రణాళికతో బీజేపీ అడుగులు వేసుకుంటూ వెళ్తోంది. మరి పవన్ రిజర్వ్డ్ స్థానాలు, ఓడిన వైసీపీ లాంటి కాంబినేషన్తో ఏపీలో బీజేపీ బలపడగలదా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.